ఓం శ్రీమాత్రే నమః. శ్రీ భద్రకాళీదేవి నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో వేంచేసినటువంటి 300 సంవత్సరాల పైన గ్రామంలో వెలిసినటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో అమ్మవారిని నూతనంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకున్న తరువాత అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు, భక్తులు, ఉభయదారులు అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా విశ్వావసునామ సంవత్సరమైనటువంటి ఈ సంవత్సరం ఆంగ్లనామ సంవత్సరం 2025వ సంవత్సరంలో అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాం. నిన్న మొదలుకొని 2వ తేదీ వరకు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని అమ్మ యొక్క అనుజ్ఞ కలిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శించుకున్నారు భక్తులందరూ కూడా. 2వ రోజైనటువంటి ఈ రోజున అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో నగాయత్ర్యా పరమంత్ర నమాత్రో పరదైవతా అని చెప్తుంది శాస్త్రం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. అందులో భాగంగా వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారిని, వేదాలకు అధిపతి అయినటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆ గాయత్రి అమ్మవారిని మనం ఈ రోజున అవతారంలో చక్కగా దర్శించుకున్నాం. అలాంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాం. అదేవిధంగా అరుణాసురుడు అనేటువంటి రాక్షసుని భ్రమర రూపంలో సంహరించినటువంటి అవతారం గాయత్రి అమ్మవారి యొక్క అవతారం. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో బ్రహ్మదేవుడు ఎలాగో వేదాలకు ఆధారభూతమైనటువంటి వారు, అలాగే గాయత్రి అమ్మవారు కూడా వేదమాత అయినటువంటి ఆ తల్లి భక్తులకు, ప్రజలకు, సమస్త మానవాళికి కూడా జ్ఞానాన్ని, బుద్ధిని కలిగించేటువంటి అవతారం. అలాంటి అవతారంలో మన గ్రామంలో అమ్మవారిని 2వ రోజైనటువంటి ఈ రోజున చక్కగా భక్తి శ్రద్ధలతో మనం ఆ అమ్మవారిని వీక్షించి అమ్మ యొక్క నామస్మరణ జరుపుకొని అదేవిధంగా చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాం. మిగిలినటువంటి రోజు అన్ని రోజుల్లో కూడా భక్తులందరూ, గ్రామ ప్రజలు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వివిధ రూపాల్లో ఉండేటువంటి అమ్మవారిని దర్శించుకొని ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఫలితాన్ని పొందుతూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. అమ్మ యొక్క సేవా భాగ్యంలో మనం అందరం కూడా పాల్గొందాం. శ్రీమాత్రే నమః.